పోయింది నాగది అదే కదా అది బాగా సెట్ అయింది మనోడు 10-15 బాల్ ఎక్కువ కొంచెం ఎక్కువైందా ఏం కాదు చెప్పిన చిన్నగా ఆడుకోండి దగ్గరలో ఉన్నాను 50కి ఊతాండు రెండేలే కావాల్సింది కొడతాను 50 ఏం లేదు ఏది ఊడి వచ్చిందా అది ఫోర్స్ చేసింది స్టార్ట్ ఇట్లా ఫోర్స్ చేసి అక్కడ రైట్ హ్యాండ్ అన్నట్టు ఏం కాదులే టెన్నిస్ బాల్ ఆడుకోవచ్చులే ఎందుకు నెట్స్ ఎటాక్ బ్యాటింగ్ వాడు నన్ను నెట్స్లో చేసాడు మ్యాచ్లో 2 సార్లు నేను అవుట్ చేసేవాడు లేరు 2 సార్లు మ్యాచ్లో అవుట్ అది వాడి కాటన్ బౌల్డ్ ఒకటి ప్లేడ్ బాయ్ వాడి ఎంత కాటన్ బౌల్ చేశాడు కొడతామని కొట్టాడు ఆ రోజు మనం ఆడాన్ని రఘు అన్నను కూడా చేసి పెడదగిన వాడు క్యాచ్ పట్టబా వాడు చక్కగా పెట్టి వదిలి I remember Raghu's scored like even I dropped one. I dropped one, Sriram dropped one, I guess, right? Like a couple of catches. Raghu and my team only. I couldn't see the ball only there. All of a sudden, like when you're standing there, all of a sudden it's coming to you. Till then, like you couldn't touch the ball. That day. Yes, sir. Long handle పట్టుకోవాలి మనం క్లోజ్ పట్టుకుంటాం లాంగ్ హ్యాండిల్ పట్టుకోవాలి చాలా బ్యాట్ హైట్ ఎక్కువ ఉన్నాడు చాలా క్లోజ్ పట్టుకుంటాడు బ్యాట్ పుట్టిదే పోతుంది లాంగ్ హ్యాండిల్ పట్టుకుంటే బాల్ రీచ్ వస్తుంది డాట్ బాయ్ 50 కమ్ ఆన్ 50 బ్యాట్ ఎత్తు ఏయ్ కమ్ ఆన్ ఏయ్ కంప్లీట్ చేయాలా 100 గుట్రా ఈ రోజు బాల్ టు బాలే బ్యాటింగ్ చరణ్ ఫస్ట్ మ్యాచ్ 50 అబ్బా గ్రేట్ అబ్బా బ్యాటింగ్ రాలా ఒక మ్యాచ్ వచ్చింది 2 బాల్ కానీ పర్లేదు బాగా ఆడుతున్నాడు ఒక్కరో అటు సైడ్ కొట్టింటే అదే బాల్ తీసుకొని స్లో యాబ్జామ్ దొరుకుతాడు ఆయన ఎట్లా ఫాస్ట్ మూడ్ లో ఉన్నాడు కదా అనుకున్నా అది ఎంత కాళ్ళకి బాల్ టు బాల్ బ్రో ఈజీ ఆడతాడులే 120 సెకండ్స్ ఆడాలనుకుంటుంది ఏం కాదులే బాల్ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళిద్దరూ ఆడతారు అది వంటది రూపాయలు ఇద్దాం లేరా అవన్నీ వేసినా కూడా 15 రూపాయలు రాదు చరణ్ అది కొంచెం ఊరకనే ముందే ఊపేస్తాను బ్యాట్ లాంగ్ హ్యాండిల్ పట్టుకుంటే నీకు హైట్ కు సరిపోద్ది నువ్వు ఎట్లా పరిగెత్తాను లేకపోతే కట్టడం వేస్తాను అట్టే పరిగెత్తాను అప్పుడప్పుడు రచ్చలో బౌలర్ దూరంలో కొట్టే బాల్ నీకు రాదు నువ్వు వాడు వచ్చే వాళ్ళు కూడా అందుకని ఇట్లా కొట్టచ్చు
ఏడబెట్టుకుంటే నీకు ఆడిచ్చే బాల్ అందదు వెళ్ళిపోద్ది. ఈజీ బాల్ మిస్ చేసుకుంటాను. అది ఇంకోటి ఈ పవర్ భయంకరంగా వస్తుంది. నువ్వు చూడు పట్టుకొని చూడు నీకు ఇట్లా పట్టుకుంటే ఏంటంటే పవర్ కూడా తగ్గుతుంది. ఎప్పుడైనా 6 కూడా ఇస్తే నువ్వు ఇక్కడ పెట్టుకుంటున్నావు ఒక జస్ట్ ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు పెట్టుకున్నావు అంటే 20-25 అయినా చూసినావు నువ్వు. That's it, boys. ఆయన చూస్తేనా కొట్టాలి ఖచ్చితంగా బాగా వస్తున్నాయి. అదే అవుట్ మటం బిత్తుకొని వస్తాడు. ఏడు తగ్గుతుంది అదే తోడు అర్థమైనా హెల్మెట్ దానం ఇదే అడిగింది. అది ఆడ పెట్టినాము వచ్చినా బాగా తీసుకుంటా అని అధ్యంగా బాబు ఏం కాదు. అది వద్దులే ఇది దానివల్ల దీనివల్ల ఉపయోగం సాయి రెండు క్యాచ్లు వదిలేస్తే సరివేసినది కూడా తప్పేది. నాదే చిన్న పిల్లల హెల్మెట్ అంటావు. క్యాప్ పెట్టి పెట్టాలంటే నువ్వు అది పెట్టుకోవాలి. నీ జుట్టు అది కిందికి దిగదు కదా. క్యాప్ పెట్టుకుంటే నాకు సరిపోద్ది. అయినా నువ్వు చిన్న పిల్లలు అంటాను. పెంచిండు కేఎల్ రాహుల్ తిలకవారు మా మాదిరి. క్యాప్ తీసి పెట్టుకున్నా బాగుంటుంది. మళ్ళీ పాపం అయింది కదా ఇది నాదైతే పెట్టుకుంటామండి. చెమట ఏం కాదులే. ఆయన ఎలా క్యాప్ పెట్టుకుంటాడు కదా, చెమటంతా పడుతుంది. మళ్ళీ క్యాప్ పెట్టుకుంటాడు. మళ్ళీ ఆయన ఆడాలి కదా. జరుగుతుంది कोई बात नहीं भैया, आप भी आ जाओ, बैठो भैया। भाई गरम है, इन्फेक्शन होता है। कोई बात नहीं, हमको कोरोना आएगा ना ठंडे हो गए भाई। चाय रखने के बोलेगा तो नहीं मिल्क चाय दूध तो लेके आके रखना है भाई। बिजनेस है अच्छा। कितना ठंडा में कितना चाय चलेगी। सुबह सब्जी सामान यहाँ से यहाँ लाना है, फिर शाम को ईद के दिन घर से लेके जाना है। क्यों इधर ही रखो भी हो जाता है सर। हाँ चोरी। हाँ ये वाला चीज नहीं है, चीज है फिर भी चीज कैसा तोड़ फोड़ के लेके जाएंगे। वो वाला नहीं है, वो वाला नहीं, वो वाला इतना रिस्क चल रहा है। एक बार टूर्नामेंट चल रहा था, वो फ्रिज है, फ्रिज है लेकिन फ्रिज तो बड़ा सामान है। इतना बड़ा आप इधर ही रहेगा। బాగా దిలీప్ మాధురి ఉన్నాడు మొన్నగా. దిలీప్ మాదిరి ఉన్నాడు కాబట్టి బాగా ఆడతాడని కాదు. రేటింగ్ కొద్దిగా తక్కువైంది. లైట్ ఏడే ఇట్టుంది. ఇంకా సజ్జాపూర్ సైడ్ అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది.
थैंक्स भैया पीछे है जरा ఒక షాట్ పెడితే కవర్స్లో కవర్ మళ్ళీ వన్కే సాంగ్ ఒక్క గ్యాప్లో పడింది నేను ఒక్క బాల్ ఏమన్నా షాట్ ఈజీ బ్రో కమాన్ బాల్ టు బాల్ షాట్ నేను వెళ్ళిపోయింది ఏమన్నా కొట్టింది విండ్ డైరెక్షన్ ఇస్తుంది కాబట్టి ఏం లేదు కొట్టదు ఏం కాదులేనా మనకు ఆడండి ఎన్ని కావాల్సిందిరా 70 బాల్ తక్కువనే ఇప్పుడు ఏం కాదులే మంచి వెల్ షాట్ ప్లేడ్ బ్రో మంచి షాట్ విండ్ ఇస్ దేర్ దట్ సైడ్ అగైన్స్ ఎండ్ అగైన్స్ యూ మిడిల్ ఇట్ because of wind only that's good shot well played man well played but how they took catch with this Tanda this school for a moment I thought it cleared it is still here we thought it cleared yeah very good man very good well played well played you are getting a lot of dot ball there cover the last jacket పొద్దున ఇక్కడ ఆడినారు 20 ఓవర్లకి 140 స్కోర్ సెకండ్ ఇన్నింగ్ 10 ఓవర్లు పోలేదు ఒకటి కొట్టాడు 27 బాల్ 67 ఆర్టిస్ట్ ఆడుకోడు ఆర్టిస్ట్ తర్వాత పొద్దున ఏం కొట్టాడు కొట్టి వెళ్ళిపోయాడు బీజిఎం పెట్టరు దుబ్బలకు యూట్యూబ్లో ఆడబోయేటోడు యూట్యూబ్లో వాడబెడతాడు వాళ్ళకి ఆరు ఉండేది 7 పెరుగుతా పోతుంది తెరలు ఒకటి వెనక అయిపోయా ఉంటావులే చిన్నగా ఈ వాళ్ళకి వేస్తూ ఇంకా 2 అనుకుంటే
నువ్వు ఆడాల్సింది ఇంకా లెగ్ బాల్ అదే నీకు ఇంకొకటి ఏంటంటే లాంగ్ హ్యాండిలే పట్టుకోవు నువ్వు షార్ట్ ఉన్నావు కాబట్టి నీకు కొత్తగా హ్యాండిల్ పట్టుకుంటే నీకు ఎప్పుడు ఉంటుంది పగ్గాలు తక్కువ పగ్గాలు చిన్నయ్యేది పగాలు చిన్నయ్యేది ఇది కూడా వేద్దాంలే వేసుకోమన్నాను ఇది బాగాలేదు కదా ఎందుకో నాకు ఎందుకు నచ్చట్లేదు ప్రాపర్గా ఉండాలి దీన్ని కూడా స్టేట్మెంట్ రెండు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ గ్రేట్ ఆనర్ టు బి స్టాండింగ్ హియర్ టుడే ఆఫ్టర్ రీచింగ్ దిస్ పర్సనల్ మైల్స్టోన్ ఇది నా ఈ లైన్ నిన్ను నేను చదివేది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్స్ గ్రేట్ ఆనర్ టు బి స్టాండింగ్ హియర్ టుడే ఆఫ్టర్ రీచింగ్ దిస్ పర్సనల్ మైల్స్టోన్ ఫస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ద ఫ్యాన్స్ హియర్ ఇన్ ద స్టేడియం అచ్చో ఫ్యాన్స్ ఎవరున్నారు వాళ్ళ కుక్కలు తప్పగా ఫ్యాన్స్ హియర్ ఇన్ ద స్టేడియం అండ్ వాచింగ్ అరౌండ్ ద వరల్డ్ అంతా అడిగిపోయింది సర్కాస్టిక్ గా చేసినా లేదు దీంట్లో whether I score a 0 or a 100 means everything I also want to thank my teammates and the coaching staff మంచి యానించే ఆయన మంచి డీప్ లో వెళ్ళినాడు ఫస్ట్ సెంచరీ కదా ఇంతకుముందు ఒకసారి కొట్టిన ఓపెనింగ్ వాదంటే ఈ మధ్య కోల్కత్తా అనుకుంటాడు మొన్న అంటే స్ట్రైక్ రొటేట్ చేస్తే చాలా వెళ్ళిపోతుంది స్కోర్ ఈజీ వచ్చేస్తుంది ఫైనలీ ఐ లైక్ టు థ్యాంక్ యూ and encouragement బ్యాక్ హోమ్ ఈ మంచిగా ఆశీర్వాదం పెట్టాడు అర్థమవుతుంది నాకు ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ లెవెల్లో ఫీల్ అవుతాడు ఫైనల్ గెలిపించి వరల్డ్ కప్ సర్కాస్టిక్ గా పెట్టింటాడులే మళ్ళీ పక్క ఛార్జీ పెట్టేది ఇప్పుడు ఏం పెట్టాడు మళ్ళా ఏ నో 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 కాదు విల్ స్టిల్ హ్యావ్ జాబ్ టు డూ ఇన్ దిస్ టోర్నమెంట్ అన్నమాట continuing to serve the nation with pride అంట ఖచ్చితంగా చాట్ జీపీటీ ఇదో పెట్టాడు దిస్ ఇస్ టేకెన్ ఫ్రమ్ చాట్ జీపీటీ అంట లోపల చంప ఉంటుంది వాడు ఫుల్ టాస్ బాల్ క్యాచ్ పెట్టాడు కీపర్ గ్రేట్ అది ప్లేస్ లో మన అంటే వదిలిపడేస్తున్నాడు నేనైతే గమ్ములేదు నువ్వైనా వదలవు కానీ ఆపుతావు అయితే కిందికి చేతులు ఏదో తగిలిస్తా కానీ ఈ లెవెల్లో పట్టను చేతులు ఏదో ఒకటి పెడతా చేతుల కాళ్ళు ఏదో ఒకటి అంతే బాడీ షార్ట్ పోతున్నాడు కొంచెం సేపు ఉంటే those outside balls we need to hit little bit harder జస్ట్ బాల్ టు బాల్ రన్స్ ఓన్లీ నాకు ఇట్లాంటి మెసేజ్ చేస్తే అనిల్ అనుకుంటాడు రజనీష్ గారు కూడా అంతే దే ఆర్ థింకింగ్ బోత్ వర్ కాదు నా no ఈ కల్చర్ స్టార్ట్ చేసింది అనిల్ bro ఈ కల్చర్ we fought very well guys today every time we are winning kidneys and medicine లేదు అది ఫస్ట్ నుంచి నేను ఉండేది అది ఓకేనా తర్వాత రజనీష్ గారు బేసిక్స్ నేర్చుకొని వాడు ఇంకా అమ్మమ్మ కూడా కాదు మేము ఇంకా ఇప్పుడు భయంకరంగా ఏందో డగౌట్ లో అసలు మాట్లాడుతున్నారు ఏదేదో రాసినాడే మనల్ని కమెంట్ చేసుకుంటున్నారు ఆయుష్ గాడు వాడు ఎప్పుడు ఎంపైర్ తో కూడా వాడికి ఏదో ఒకటి వేస్ట్ బిహేవియర్ లేవాడు ఎవరన్నా ఏమందంటే అనిల్ అనే అతను ఇంకా అతను వాడు మనకి ఎందుకు కుట్టుకుంటారు ఏదో అన్నారు
అదే ఒకరినొకరు కామెంట్ చేసుకుంటారు. అది మనల్ని మనం ఫుల్ చేసుకుని కాలు పట్టుకొని నేనేమో నువ్వేమో రిప్లై అవుతాం అనుకుంటాను. నన్ను అంటే నేను ఆయనకు మొక్కానే అతనే. ఇంతకుముందు పెడతాను ఇట్లా అప్రిషియేషన్స్ బ్యాడ్జెస్ ఇవన్నీ కూడా మళ్ళీ మధ్యలో మాకు ఓటమీలు ఎక్కువ అలవాటు. వాళ్ళ గ్రూప్లో ఎక్కువలే మరి ఏడు బాగా వచ్చేది ఎక్కువ. అంజీని తీసుకురా, అంజీని తీసుకురా. మళ్ళీ వస్తాయంట ఇది అంజీ ఓం శాంతి ఏదో దానికి రమ్మన్నాడు. ఇక్కడ శివాలయం టెంపుల్ ఉంది కదా కరెన్సీలో మార్నింగ్ అది పెడతారబ్బా ఏందో అతని దేంట్లో ఉన్నాడు ఆర్ఎస్ఎస్ సత్సంగం కాదు ఆర్ఎస్ఎస్. అదే ఏదో దాంట్లోకి ఆడికి రా స్పీచ్ అయ్యి ఇందు అని ఒకటి రెండు సార్లు పిలిచిండు. బ్యాడ్మింటన్ పోతా అంటాడు. ఆయన మరీ ఎక్కువ ఫేస్బుక్ లో పెడతా ఉంటాడు. అంత అగ్రెసివ్ ఎందుకు? అంత అగ్రెసివ్ ఎందుకు? నేను తర్వాత ఒకరోజు పిలిచిన టోర్నమెంట్ మ్యాచ్ మనం ఏది గ్రీన్ పార్క్ స్టార్ట్ చేసినప్పుడు టోర్నమెంట్ స్టార్ట్ చేసినాము వస్తావా అంటే లేదు నేను వేరే టీంకి ఆడుతున్నాను అని. సరేలే నువ్వు వచ్చినా మళ్ళీ ఏదో ఒక రోజు గొడవలే వస్తాయి ఈ ఇంటికి లేదు కనపడదు. ఇండివిజువల్ కెమెరా అది. స్ట్రేంజర్ థింగ్ లో వన్ థింగ్ లేదు. ఐ విల్ పింగ్ యూ. Ram Subbareddy, you search with Ram Subbareddy B or search with the strike riders. You won't get it. No, we'll add you will get it. to the group, okay? You can see that. Reverse reap Strike riders. వాడు నా ఓవర్ డిఫెన్స్ ఏమవుతుంది కొంచెం పుష్ చేయాలి విన్నవాళ్ళు మనం. అబ్బాయికి చెప్పు కొంచెం లేదంటే నువ్వు వాడేటట్టుంటే అబ్బాయిని పుష్ చేయమని బాల్ లాస్ట్ ప్రెజర్ తెచ్చుకోవాలి. స్ట్రైక్ రైడర్ అంటే స్విచ్ చేస్తారు. జస్ట్ హిస్ నేమ్. నువ్వు సాయి ఏదో ఒకరు రెడ్డి I'll add you into the group also. Whenever you are available, you can join. వస్తున్నాడు అంటే అంటే బాణస్వామి రామూర్తి నగర్ బాణస్వామి రామూర్తి నగర్ ఎవరు సాయియా మంచిగా తెచ్చుకుంటావు కేసు. ఒకసారి మ్యాచ్ కదా పొద్దున ఆడుతుందిలే. ఇట్లే పోదాంలే డైరెక్ట్ మళ్ళీ ఇంటికి. ఇప్పించి అయితే దగ్గరే కదా. గ్రౌండ్ లో పోయి పడుకోండి. ఎంఎస్సీలో ఎట్టా అన్నీ ఉన్నాయి ఆడ. క్యాంటీన్ ఉంది, పొరి చేసి పెడతాడు తినడానికి. ఇది బాగుంది ఐడియా. ఇది దగ్గరే ఈడ కూర్చుందాం మరి. లేకపోతే ఈయన తాళాలు ఇప్పించుకొని దీంట్లో దీనికి తాళాలు ఇచ్చిపోతాడు కావాలని. ఏమైంది? Why he is also struggling now? He is not connecting the ball. No, but why you try reverse? If you play straight only, you are connecting well, na? Correct, but see, I felt like see, he has very good pace. Just thinking like, let them